హలో. హలో. నచ్చిందా? నమస్తే అండి. వీలైతే మీ డీటెయిల్స్ చెప్తారా? ఆ! ఓకే అండి. చెప్పండి చిట్టిబాబు గారు. ఇంకో క్వెషన్ అడిగాను. అదే హ్మ్. ఇప్పుడు సార్ ఏం చెప్పారంటే, ఏజ్ వచ్చినంత మాత్రాన నిజ జీవితానికి వచ్చే నష్టం ఏమీ లేదని. ఇంకో కాంటెక్స్ట్‌లో ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకొని దిక్కుమాలిన ఎస్టీడీ జబ్బులు తెచ్చుకొని జీవిత ఇబ్బందుల్లోకి నెట్టుకుంటారంట. హ్మ్. ఇక్కడ నిజ జీవితానికి వచ్చిన ఇబ్బంది లేదు అంటున్నారు. నెక్స్ట్ ఏమో మళ్ళీ ఇబ్బందుల్లో నెట్టుకుంటున్నారు అంటున్నారు. 2 వేరు వేరుగా ఉన్నాయి. రైట్. ఫస్ట్ ఇది ఆన్సర్ చేస్తాను. తర్వాత మళ్ళీ మిగతా క్వెషన్స్ అడుగుదురు గానీ. మ్యూట్ చేయండి ఒకసారి. హెచ్ఐవి వచ్చినంత మాత్రాన నిజ జీవితానికొచ్చే లాస్ లేదు అనేది అలాగని హెచ్ఐవి తెచ్చుకోమని గూడా కాదు. ఇప్పుడు కాంటెక్స్ట్‌ని బట్టి ఉంటుంది. అక్కడ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ గురించి చెప్పేటప్పుడు భర్త ఎవరితో పడితే వాళ్ళతో తిరిగి వచ్చినట్లయితే ఆ హెచ్ఐవి తనకొచ్చే అవకాశం ఉంది. హెచ్ఐవి వచ్చిన నిజ జీవితం అంటే ఏ కాంటెక్స్ట్ చెప్పాను మనము? లైఫ్ కాంటెక్స్ట్. హ్మ్. అంటే సైకలాజికల్ లైఫ్, ఎగ్జిస్టెన్షియల్ కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్‌లో ఒకవేళ హెచ్ఐవి వచ్చిన వాళ్ళకి ఏం చెప్తుంటాను, మీకు ఆల్రెడీ హెచ్ఐవి వచ్చింది కాబట్టి, ఇప్పుడు మీరు దీని గురించి భయపడుకుంటూ కూర్చుంటే వచ్చే లాస్ ఎక్కువ. హెచ్ఐవి కంటే ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. హ్మ్. కానీ హెచ్ఐవితో మీరు కంటిన్యూ అయినట్లయితే మహా అయితే 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు లైఫ్ స్పాన్ తగ్గుతది. వచ్చిన లాస్ ఏంటి? హ్మ్. ఇలా బాధపడుకుంటూ జీవితం సాగించే కంటే హెచ్ఐవిని యాక్సెప్ట్ చేసినట్లయితే మీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. లైఫ్ అంటే ఎన్ని సంవత్సరాలు బ్రతికామనేది కాదు. హ్మ్. ఎంత క్వాలిటీతోని బ్రతికాము అనేది. హ్మ్. సో, ఎంత నెగెటివ్ ఎమోషన్ లేకుండా బ్రతికామనేది. ఆ కాంటెక్స్ట్‌లో హెచ్ఐవి వచ్చినంత మాత్రం నిజ జీవితానికి వచ్చేటువంటి లాస్ ఏం లేదు అన్నాను. అట్ ద సేమ్ టైమ్ భర్త ఎక్స్‌ట్రా మ్యారిటల్ ఎఫైర్ పెట్టుకొని అక్కడిక్కడ కలిసి ప్రాస్టిట్యూట్స్‌తోని బయట వెళ్ళి హెచ్ఐవి లాంటివి తీసుకొచ్చి అంటిస్తూ ఉన్నటువంటి కారణంలో అప్పుడు డైవోర్స్ తీసుకోమని చెప్తూ ఉంటాను. ఎందుకంటే దిక్కుమాలిన హెచ్ఐవి తెచ్చి మీకు ఎస్టీడీస్ తెచ్చి అంటించే అవకాశం ఉంది కదా! అయితే ఇప్పుడు హెచ్ఐవి వచ్చిన లాస్ లేదు కాబట్టి హెచ్ఐవి తెచ్చుకోమని నేను అనట్లేదు. హ్మ్. ఒక హెచ్ఐవి వచ్చిన తర్వాత చేసేది లేదు కాబట్టి నిన్న మనం ఏం చేసాము? లభించిన క్యాన్వాస్‌ని బట్టే పెయింట్ ఎయమన్నాం. హ్మ్. హెచ్ఐవి వచ్చిన అమ్మాయికి తన క్యాన్వాస్ ఆల్రెడీ హెచ్ఐవి. హ్మ్. కాబట్టి అక్కడి నుంచి ఎలా పెయింట్ ఎయ్యాలి అనేది నేర్చుకున్నాం. ఇక్కడ హెచ్ఐవి లేదు ఈ క్యాన్వాస్‌లో. ఇది నాన్ హెచ్ఐవితోని ఉన్న అమ్మాయిని ఇప్పుడు హెచ్ఐవి తెచ్చుకునే అవకాశాలుంటే వాటిని రాకుండా ఎలా చూసుకోవాలో చూడమని చెప్పాను. అవును. హెచ్ఐవి వస్తే వచ్చిన లాస్ ఏం లేదన్నాను. లాభం ఉందని గూడా నేను అనలేదు. హ్మ్. హెచ్ఐవి వచ్చినంత మాత్రం నష్టం లేదు నిజ జీవితానికి. హ్మ్. నిజ జీవితానికి లాభం గూడా లేదు. హ్మ్. కాబట్టి వీలైనంత వరకు మన లౌకిక ప్రపంచంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని మనం ఫేస్ కాకుండా చూసుకుంటాము. ఒకవేళ ఫేస్ అయితే అక్కడి నుంచి ఎలా చేయాలని చేస్తుంది. ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయ్యి ఒక చెయ్యి ఇరిగిపోతే నిజానికి వచ్చే లాస్ ఏం లేదు. హ్మ్. కానీ అలాగని ఎళ్లి యాక్సిడెంట్ చేసుకొని చేతిని ఇరగ్గొట్టుకోవాల్సిన అవసరం గూడా లేదు. అవును. కదా! అవును. ఆల్రెడీ 2 చేతులున్నాయి కాబట్టి 2 చేతులతో జీవితం సాగిస్తాను. ఒక చెయ్యే ఉంటే ఒక చేత్తో జీవితం సాగిస్తాను. అది జైల్‌లో పడేస్తే జైల్‌లో జీవితం సాగిస్తాను. ఆ కాంటెక్స్ట్‌లో వచ్చినా నష్టం లేదు అంటున్నాము. హ్మ్. అండ్ లేని వారిని తెచ్చుకోమని గూడా అనట్లేదు. ఈ 2 కాంటెక్స్ట్‌లు వేరు. అండ్ నాకు ఇక్కడ ఒక భూకంపం వచ్చింది. భూకంపం వచ్చినప్పుడు లేదంటే నేను కరోనాతో అని హాస్పిటల్‌లో ఉన్నాను. అప్పుడు వాళ్ళు ప్లాస్మా ఎక్కిస్తూ ఉన్నారు. హ్మ్. ప్లాస్మానో లేకపోతే బ్లడ్డో ఏదో ఎక్కిస్తున్నప్పుడు చావు బతుకులో ఉన్నాను. అప్పటికప్పుడు ఎక్కించకపోతే నేను వితిన్ మినిట్స్‌లో నేను చనిపోతాను. లేదంటే ఒక గంటలో చనిపోతానన్నప్పుడు బ్లడ్‌లో హెచ్ఐవి ఉందా? లేదా? అనేది ఆలోచించను గదా! అవును. కదా! అంటే కాంటెక్స్ట్‌ని బట్టి. అక్కడ ఎమర్జెన్సీ ఉంది కాబట్టి బ్రతకటం ముఖ్యం ఈవెన్ దో హెచ్ఐవి వచ్చినా సరే. అవును. బ్రతికిన తర్వాత హెచ్ఐవి లేకుండా ఎలా బ్రతకాలని చూస్తాం. హ్మ్. ఆల్రెడీ బ్రతికేసాను. అక్కడ హెచ్ఐవి టెస్ట్ చేయనటువంటిది ఏదో బ్లడ్ ఉంది. ఎక్కించుకుంటావా? నేను ఎక్కించుకోను. కానీ ఎమర్జెన్సీలో హెచ్ఐవి ఉన్నా సరే ముందు బ్రతకడం ఇంపార్టెంట్ కాబట్టి మనము ఎక్కించుకుంటాం. ఒక ఓకే. పూజారి ఉన్నాడు. ఆయనకి ఈ పీరియడ్స్ ఉన్నటువంటి అమ్మాయి అంటే చాలా అపవిత్రం, అసహ్యం ఉంది. హ్మ్. అసలు ముట్టుకోడు ఆయన అనుకుందాం. హ్మ్. ఆయన భూకంపం వచ్చేసి ఒక లోయలో పడిపోయాడు. హ్మ్. తనకు తెలిసిన అమ్మాయికి ఆల్రెడీ పీరియడ్స్‌లో ఉంది. బ్లడ్ గూడా ఇట్లా బ్లీడ్ అవుతుంది. హ్మ్. బ్లీడ్ అవుతున్నటువంటి కాళ్ళు, చేతులకు బ్లీడ్ అయ్యి ఉంది. ఆ చెయ్యి అందిస్తుంటే, ఆ పూజారి ఆమె చెయ్యి పట్టుకుంటాడా? పట్టుకోడా? పట్టుకున్నాడు. పట్టుకుంటాడు. ముందు ప్రాణాలు బ్రతకడు. కాపాడుకోవాలి. ప్రాణం కాపాడుకున్న తర్వాత దెన్ అప్పుడు మళ్ళీ ఇంకోటేమన్నా చేయొచ్చు. హ్మ్. అలాగే ప్రాణమా? హెచ్ఐవియా? అంటే ప్రాణం. ప్రాణం ఉన్న తర్వాత హెచ్ఐవియా? నాన్ హెచ్ఐవి అంటే నాన్ హెచ్ఐవి. ఇట్లా అవును. మనము ఆ కాంటెక్స్ట్‌ని కన్సిడర్ చేసి
దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి అంటే వాళ్ళకొక మానసిక బలం ఉండాలి కాబట్టి అంటే చెప్తామంటారా? హెచ్ఐవి వచ్చినా చేసేది లేదు కదా! అంటే వచ్చిన వాళ్ళకి. వచ్చిన వాళ్ళకి. అలాగే మానసిక బలం. హెచ్ఐవి ఓసీడీ అని ఉంటది. వాళ్ళకి కూడా రాలేదు. హ్మ్. స్టిల్ వాళ్ళు హెచ్ఐవికి భయపడుతూ ఉంటారు. హ్మ్. అప్పుడు కూడా ఇది చెప్తాం. ఎందుకు? నువ్వు హెచ్ఐవి కోసం బాధపడే బాధలు నీ బాడీలో రిలీజ్ అయ్యే కెమికల్స్ హెచ్ఐవి కంటే ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నాయి. అవును. నేను ఎగ్జిస్టెన్షియలిస్ట్‌గా నేనేం చెప్తుంటా అంటే 2 లాసే. హెచ్ఐవి లాసే, నువ్వు భయపడటము లాసే. హ్మ్. రెండిట్లో ఏది తక్కువ లాస్ అవుతదో అది చూజ్ చేసుకో. హ్మ్. హెచ్ఐవి వస్తదేమో అని భయముంది. భయం మోర్ డ్యామేజ్ చేస్తుంది. అటువంటప్పుడు హెచ్ఐవి వచ్చినా ఓకే అని నువ్వు మూవ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తక్కువ లాస్ అయ్యేదాన్ని చూజ్ చేసుకో. అట్లా కాంటెక్స్ట్‌ని బట్టి ఆ స్టేట్మెంట్స్ చేశాను. రైట్. ఉన్నారా? ఇంకా క్వెషన్స్ ఉన్నాయండి? కొంచెం గట్టిగా మాట్లాడండి. జీవితం అంటే ఎలా చూడాలి? నిజ జీవితం అంటే మానసికమైనటువంటి జీవితం. ఇప్పుడు లక్షల కోట్లున్నటువంటి అంబానీ కొడుకు, లేదా ఇక్కడ రిక్షా తొక్కుకునేవాడి కొడుకు, బోత్ ఆర్ నిజ జీవితంలో దాదాపు సమానంగా ఉంది. వాళ్ళిద్దరి యొక్క హార్ట్ బీట్ రేట్ దాదాపుగా ఒకేలాగుంది. వాళ్ళ ఫిజికల్ హెల్త్ ఇంకా అంబానీ కొడుక్కేదో కారణం వల్ల ఇబ్బంది పడుతున్నాడు. అవును. మానసికమైనటువంటిది. అతను కూడా బాధపడుతున్నాడు. ఇతనికి బాధ ఉంది. అతను సంతోషంగా ఉన్నాడు. ఇతను సంతోషంగానే ఉన్నాడు. అమెరికాలో అందరూ హ్యాపీగా ఉన్నారా? ఏం లేరు కదా! నైజీరియాలో అందరూ నైజీరియాలోనో లేకపోతే ఇంకొక ఆఫ్రికన్ కంట్రీస్‌లో అందరూ ఏడ్చుకుంటూ ఉన్నారా? లేదు గదా! ఈవెన్ పాకిస్తాన్‌లో గూడా హ్యాపీగా ఉన్నవాళ్ళున్నారు. ఇండియాలోనూ హ్యాపీగా ఉన్నవాళ్ళున్నారు. అవును. ఆఫ్ఘనిస్తాన్‌లోనూ హ్యాపీగా ఉన్నవాళ్ళున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లోనూ ఏడ్చుకుంటూ కూర్చునే వాళ్ళున్నారు. పాకిస్తాన్‌లో ఉన్నారు. ఇండియాలో ఉన్నారు. ఈవెన్ చైనాలోనూ ఉన్నారు. నిజ జీవితంలో ఏమి జరిగినా ఏ మార్పు రాదు. కాబట్టి నిజ జీవితంలో మార్పు లేని దానికి ఎందుకింత బాధపడటం? సపోజ్ బాగా డబ్బు సంపాదించాలి. సంపాదిస్తే ఏం జేస్తావు? ఇదే ఫుడ్ నువ్వు తీసుకునేది. ఇంతకంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోలేవు. ఇంతకంటే ప్రోటీన్ తీసుకోలేవు. తీసుకుంటే చనిపోతావు. ఏం మారుతుంది? కేవలం ప్లేట్ మారుతుంది. హ్మ్. వాళ్ళు వెండి దాంట్లోనో, ఇంకో దాంట్లోనో తింటే వీళ్ళు స్టీల్ కంచంలో తింటారు. ప్లేట్ మాత్రమే మారుతుంది. ఈ ప్లేట్ మారటానికి మనం ఇంత రగిలిపోయి, ఇంత పోల్చుకుని, ఇంత దుర్మార్గాలు చేసి, ఇంత చెంచాగిరీలు చేసి, నాటకాలాడి సంపాదించాల్సిన అవసరం లేదు గదా! అవును. జస్ట్ మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటే ఉ వెన్ యూ హావ్ రిచ్‌నెస్, ఎంజాయ్ రిచ్‌నెస్. వెన్ యూ హావ్ పూర్‌నెస్, ఎంజాయ్ పూర్‌నెస్. పల్లెటూరులోకెళ్ళిన తర్వాత నెట్ సిగ్నల్స్ రావట్లేదని ఏడుస్తూ ఉంటారు. హ్మ్. అలాగే వచ్చేసి సిటీ వచ్చిన తర్వాత అంతా పొల్యూషన్ ఉందని ఏడుస్తూ ఉంటారు. హ్మ్. సిటీలో నెట్ సిగ్నల్స్ ఉంటాయి. పల్లెటూరులో నేరేడు చెట్టు నీడ ఉంటది. పల్లెటూరు వెళ్ళినప్పుడు నేరేడు చెట్టు నీడని ఆస్వాదించండి. అండ్ సిటీలో ఉన్నప్పుడు నెట్ సిగ్నల్స్‌ని ఆస్వాదించండి. రైట్? సో, నేను అనంతపూర్‌లో దగ్గర ఒక చిన్న పల్లెటూరు, చిన్న దాంట్లో ఒక నర్సరీలో ఒక 3 డేస్ ఒక రిటైర్డ్ ఐఆర్ఎస్ నాకు హ్మ్. అకామిడేషన్ ఇస్తే ఒంటరిగా గడుపుతానంటే ఇచ్చింది. హ్మ్. అక్కడ అందరూ పని చేసేవాళ్ళున్నారు. వాళ్ళు వంట చేస్తున్నారు. చేత్తోనే ఇట్లా ఉప్పు తీసుకొనేస్తారు. చేత్తోనే కారం ఏస్తారు. హైజీన్ చూడొద్దు. వాళ్ళతో పాటు కింద కూర్చొని తిన్నాను. వాళ్ళతో పాటు ఆ చెట్లలో తిరిగాను. వాళ్ళతో పాటు వాటికి పాదులు తవ్వాను. హ్మ్. ఇవన్నీ చేశాను. నేను ఇలా అలా అంటే కుదరదు. హ్మ్. కదా! అప్పుడు అదే ఆస్వాదించాలి. అవును. ఇక్కడికొచ్చిన తర్వాత కూడా నేను అట్లాగే తింటానంటే అది కూడా కుదరదు. అలా గాంధీ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళతో పాటే పక్కన సైకిల్ మెకానిక్ హ్మ్. అతను దగ్గుతూ ఉంటాడు. హ్మ్. నేను సైకాలజిస్ట్‌ని అంటే తుమ్ముతారు. నేచర్‌కి సైకాలజిస్టు, సైకిల్ మెకానిక్ తేడా ఏమి ఉండదు. అవును. అతనేం చేశాడు, ఓ ట్రైనీ డాక్టర్ ఏం చేశాడు, నాకింత గడ్డం పెరిగిపోయింది. హ్మ్. అండ్ బనీను అండ్ లుంగీ కట్టుకొనున్నాను. అప్పటికి 24 రోజుల నుంచి అదే హాస్పిటల్‌లో ఐసీయూలో ఉన్నాను. హ్మ్. వచ్చి వాళ్ళందరిది రాసుకుంటూ నన్నడిగాడు. "ఏ ఊరు?" అన్నాడు నన్ను. అంటే హ్మ్. ఎవరో పల్లెటూరు అతను చదువులేనోడు అనుకుని. హ్మ్. అంటే నేనేమన్నా అంటే కవాడిగూడ అన్నాను. హ్మ్. అతన్ని నేను సైకాలజిస్ట్‌ని తెలుసా అది ఇది అంటే, నేను చనిపోతాను. అతనికేం కాదు. నేను హ్మ్. చనిపోతాను. కాబట్టి ఎక్కడ ఎలా ఉందో దాన్ని ఆస్వాదించడం నేర్చుకోవటమే నిజ జీవితం. రైట్? ఓకే సార్.